పుష్ప లాంటి సినిమా కూడా ₹1,00,00,000 1,10,00,000 పోయింది. ఆ బయ్యర్ లాస్ ఆ టైంలో వాళ్ళు లాస్ అయిన వాళ్ళు ఏంటి ఇంత లాస్ అయ్యామంటే ఆ పెరిగిన ఆ 25,000 కూడా ఆ ఎగ్జిబిటర్ని రిక్వెస్ట్ చేస్తే ఎగ్జిబిటర్ ఏమంటాడు, డిస్ట్రిబ్యూటర్ సినిమా ఇస్తేనే ఎగ్జిబిటర్ వేయాలి, ఆ అప్లికేషన్ మీద అలా అన్నారు. దీనివల్ల ఎక్కడికి పోతుంది ఈ సొమ్మంతా అని ఆలోచిస్తే ఎక్కడ హీరోల దగ్గర టెక్నీషియన్ దగ్గర ఉంటుంది. దీనికి ఏదో ఒక మార్గం చూసుకోవాలి అన్న ఉద్దేశంతో మేమేం చేసామంటే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ మధ్యకాలంలో సినిమాలు మీకు సినిమాలు చెప్పాలంటే సన్ ఆఫ్ వైజయంతి, రాబిన్హుడ్, జాకు ఈ సినిమాలు ఒక్కొక్క డిస్ట్రిబ్యూటరు ₹1,40,00,000, ₹1,50,00,000, ₹1,70,00,000 సినిమాలు కొంటే ఒక్కొక్క సినిమా ₹25,00,000, నెక్స్ట్ ₹30,00,000, ₹40,00,000 కూడా చేయలేదు. డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి కూడా వాళ్ళు ఎంత పోగొట్టుకుంటాడో చూడండి. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్కి కూడా ఎగ్జిబిటర్ అడ్వాన్స్ ఇస్తాడు. ఇప్పుడు ₹1,70,00,000 సినిమా అంటే ₹1,70,00,000 డిస్ట్రిబ్యూటర్ పెట్టుకోడు. అందులో అతను ₹30,00,000 పెట్టుకుంటే, ₹50,00,000 పెట్టుకుంటే, ₹60,00,000 పెట్టుకుంటే మిగతాదంతా ఎగ్జిబిటర్లు ఇవ్వాలి. ఏదో ఒక సినిమా పే చేస్తేనే వర్షం ఏదైనా ఎగ్జిబిటర్ దగ్గర రొటేషన్ ఉంటేనే అతను సినిమా ఇది ఎగ్జిబిటర్ కూడా బాగుంటాడు.